పాయింట్ గురించి మాట్లాడతాను. ఇక్కడ యష్మి గురించి మాట్లాడదాం అనమాట. సో యష్మి గురించి చూసుకుంటే నిన్న తనకు స్పెషల్ పవర్ అయితే రావడం జరిగింది. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే తను డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు, ఎవరైనా డైరెక్ట్ ఒకరిని నామినేట్ అయిన సేవ్ చేయొచ్చు. సో ఇక్కడైతే గ్రూప్ గేమ్ ఆడింది చాలా యష్మి అని చెప్పేసి నాకు బాగా అనిపించింది. బాగా అనిపించడం కాదు, ప్రతి ఒక్క ఆ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. ఎందుకంటే కంపల్సరీ అక్కడ సేవ్ చేయాల్సింది చాలామంది ఉన్నారు. ఇంకా తను నామినేట్ చేసింది యష్మిని నామినేట్ చేసింది, ప్రేరణను సేవ్ చేసింది. సో ఇక్కడ గ్రూప్ గేమ్ ఎందుకు ఆడింది అనిపించింది అంటే తను చేసిన ప్రతి పాయింట్ కూడా, తను చెప్పిన పాయింట్ కూడా చాలా సిల్లీగా అనిపించింది నాకు. అది ప్రేరణ చేసిన బాటిల్ అయితే దానివల్ల నామినేట్ అయింది. సో దానివల్ల నామినేట్ అవ్వడం వల్ల ఏమైందంటే తను మంచిగా చేసింది, మాకు మంచి జరిగింది. బట్ అయినా సరే తను అలా నామినేట్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రేరణని సేవ్ చేస్తానని చెప్పి ప్రేరణని సేవ్ చేసింది. అలా విష్ణు ప్రతిదానికి ఏడుస్తుంది, టాస్క్ నాకు చెయ్యాలి, అది చేయకపోతే ఎలాగా అని చెప్పేసి దానికి ఏడవడం నాకు నచ్చలేదు అని చెప్పేసి విష్ణు అయితే నామినేట్ చేసింది డైరెక్ట్గా. సో ఇక్కడైతే నాకు బాగా బాగా బలంగా అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆ ఆట అసలు తనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే తనను సేవ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే తనకన్నా అసలు సిల్లీ పాయింట్స్కి నామినేట్ అయిన వాళ్ళు ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరు సేవ్ చేయొచ్చు కదా. సిల్లీ నామినేషన్ ఇది తన పాయింట్ ఉంది. ఒక పాయింట్ ఆఫ్లో చూసుకుంటే సీత మాట్లాడింది కరెక్టే, ఎవరికైనా ఉంటుంది పాయింట్. ఎందుకంటే ఒక డస్ట్బిన్లో వేసిన దాన్ని తీసి మళ్ళీ పైన పెట్టవచ్చు, అది కూడా తన పాయింటే కాదు అసలు. నిజం చెప్పాలంటే సీత పాయింటే కాదు, అదే ప్రేరణ పాయింటే కాదు. ప్రేరణ మధ్యలో వచ్చి దూరింది అంతే, బట్ కానీ ప్రేరణ పాయింట్ కాదు. అది పాయింట్ ఎక్కడిది? అభయ్ నవీన్కిను సీతకు జరిగిన మ్యాటర్లో తను వచ్చి దూరింది కానీ, బట్ తన పాయింట్ కాదు. తను ఓవర్ రియాక్ట్ అవ్వడం తప్పితే అసలు నిజం నామినేట్ చేయాలనుకుంటే అక్కడే చేయొచ్చు, తన అంటే అభయ్ నవీన్ చేయొచ్చు. బట్ ఏదైనా అది వేరే విషయం. బట్ ప్రేరణని సేవ్ చేయడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది. ఇంకా వేరే వాళ్ళని సేవ్ చేసి ఉంటే బాగుండు, తనని సేవ్ చేయడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది. అలాగే విష్ణుని నామినేట్ చేయడం కూడా అస్సలు కరెక్ట్ కాదు. తను డైరెక్ట్ నామినేట్ చేయడం తను చాలా 100% అయితే ప్రధానంగా జెన్యూన్గా ఉంది. తను ఏడ్చిందని, తను ఏడ్చిన తర్వాత కూడా తను పని చేసింది, ప్రతి పని చేసింది, చేయకుండా అయితే లేదు. బట్ ఇక్కడైతే నాకు కరెక్ట్ కాదనిపించింది.